నమస్కారం. ఈ ఎక్స్‌ప్లెయినర్‌కి స్వాగతం. మీలాంటి బిజీ ఎగ్జిక్యూటివ్స్ కోసం అస్సలు టైం వేస్ట్ చెయ్యకుండా నేరుగా పాయింట్‌కి వచ్చేలా ఒక ప్రాంతీయ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడ మనం శివకాంతి ప్రమోటర్స్ వారి రీసెంట్ ప్రమోషనల్ ఫ్లైయర్‌లోని సంక్లిష్టమైన డేటాను చాలా క్విక్‌గా, క్రిస్ప్‌గా విశ్లేషించబోతున్నాం. సరే, ముందుగా మనం చూడబోయే అజెండా ఇది. 1 అవలోకనం, 2 లొకేషన్, 3 ధరలు మరియు 4 వాళ్ల మార్కెటింగ్ క్లెయిమ్స్ ఎంతవరకు నిజమనే చూద్దాం. బేసిక్గా ఆ మార్కెటింగ్ హంగుల వెనుక ఉన్న అసలు వాస్తవాలను రాబట్టడమే మన టార్గెట్. ఇక మొదటి సెక్షన్ అవలోకనం, అసలు డెవలపర్ మనకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని చూపిస్తున్నారో చూద్దాం. చూడండి, సాధారణంగా ఇలాంటి ప్రమోషనల్ బ్రోషర్స్ లేదా ఫ్లయర్స్ చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉంటాయి కదా. కానీ మన ఫోకస్ ఆ రంగుల మీద కాదు, అందులో దాగి ఉన్న అసలు డేటా పాయింట్స్ మీద. శివకాంటి ప్రమోటర్స్ వాస్తవంగా ఏమేం ఆఫర్ చేస్తున్నారో ఆ డాటాను మాత్రమే మనం ఫిల్టర్ చేసి చూద్దాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా 6 వేర్వేరు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులను ఆఫర్ చేస్తున్నారు. విశేషమేంటంటే, ఈ 6ంటికి కూడా వూడా లేదా విఎంఆర్డీఏ అప్రూవల్ ఉందని వాళ్లు స్పష్టంగా చెప్తున్నారు. ఈ 6 ప్రాజెక్టులే మన ఎనాలిసిస్కి ఒక బేస్ లైన్ లాంటివే అనమాట. ఇక రెండో సెక్షన్ లొకేషన్. వాళ్లు చెప్తున్న హైవే అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్లో లొకేషనే కింగ్, రైట్? ఇక్కడ గమనిస్తే వాళ్ల మొత్తం పోర్ట్ఫోలియోలో 3/2 వంతులు అంటే 6 ప్రాజెక్టుల్లో 4 ప్రాజెక్టులు డైరెక్ట్గా హైవే ఫేసింగ్లో ఉన్నాయి. కేవలం 2 ప్రాజెక్టులు మాత్రమే హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మెయిన్ రోడ్ కనెక్టివిటీ కావాలనుకునే కస్టమర్లనే వీళ్ళు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రాజెక్టులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా లేవు. మీరు చూస్తే ఇవన్నీ భోగాపురం మరియు డాకమర్రి కారిడార్ల చుట్టూనే బాగా కేంద్రీకృతమయ్యున్నాయి. అంటే ఇది వాళ్ల పక్క రీజనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనలాంటి ఇన్వెస్ట్మెంట్ టీమ్స్కి ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి అంతా ఆ పర్టికులర్ ఏరియా డెవలప్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మూడో సెక్షన్ ప్రైజింగ్. ప్రీమియం నుంచి బడ్జెట్ రేంజ్ వరకు ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం. ఎగ్జిక్యూటివ్ టీమ్స్కి ధరల గురించి క్లారిటీ ఉండటం చాలా అవసరం కదా. ఇక్కడ అత్యధిక ధర ఎంతంటే గజానికి అక్షరాల 34,000 రూపాయలు. ఈ టాప్ రేట్ ఓకా ఆవాజ్ అనే ప్రాజెక్ట్కి ఫిక్స్ చేశారు. అంటే వాళ్ల పోర్ట్ఫోలియోలో ఉన్న అత్యంత ప్రీమియం చాయిస్ ఇదే అన్నమాట. అయితే ఇక్కడ ఒక రేంజ్ ఉంది. ఈ పోర్ట్ఫోలియోలో ధరల వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. అత్యంత కాస్ట్లీ అయిన ఓకా ఆవాజ్ 34,000 ఉంటే, మిడ్ రేంజ్ ఆప్షన్ అయిన శేషాద్రి టౌన్షిప్ 24,000 దగ్గర ఉంది. ఇక అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ఎంపిక పుణ్యగిరి టౌన్షిప్ వచ్చేసి 13,500 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతోంది. ఈ అనవసరమైన మార్కెటింగ్ టెక్స్ట్ని కాస్త పక్కన పెట్టి వాళ్ళ టాప్ 3 హై ఎండ్ ప్రాజెక్టులను ఫిల్టర్ చేస్తే డేటా ఇలా ఉంటుంది. టాప్లో ఒక ఆవాస్, ఆ తర్వాత భోగాపురంలో కార్నర్ స్టోన్ అండ్ కొప్పర్లల్లో అవినాష్ హైవే సిటీ. ఇన్వెస్ట్మెంట్ అనలిస్టులు హై ఎండ్ మార్కెట్ని ఫాస్ట్గా అసెస్ చేయడానికి ఈ ప్యూర్ డేటా బాగా ఉపయోగపడుతుంది. బై ద వే, ఒక చిన్న అబ్జర్వేషన్. నారాయణ ఎస్టేట్ ప్రాజెక్ట్ దగ్గర ఒక చిన్న మార్కెటింగ్ టైపో దొర్లింది. గజానికి 22,000 అని రాస్తూ SQYDకి బదులు DQYD అని ప్రింట్ చేశారు. అఫ్కోర్స్ ఇది చిన్న పొరపాటే, అయినా అఫీషియల్ నంబర్స్ రివ్యూ చేసేటప్పుడు టీమ్స్ ఇలాంటివి గమనించడం ఎప్పుడూ మంచిదే కదా. ఫైనల్గా 4వ సెక్షన్ మార్కెటింగ్ క్లెయిమ్ల మూల్యాంకనం. అసలు వాళ్లు చెప్తున్న మాటలకి డేటాకి ఎంత సింక్ ఉందో చూద్దాం. వీళ్ల మార్కెటింగ్ లాంగ్వేజ్ ఒకసారి గమనించండి. కస్టమర్ల మైండ్లో ఒక రకమైన అర్జెన్సీని, సెక్యూరిటీని క్రియేట్ చేయడానికి వాళ్లు చాలా కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. 100% క్లియర్ టైటిల్స్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటి మాటలతో కొనుగోలుదారులను అట్రాక్ట్ చేయడమే మెయిన్ టార్గెట్ అన్నమాట. ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, వినండి. వాళ్లు వాడిన అప్రిసియేషన్ స్కేల్ అంటే లాభాల అంచనా ఎలా ఉందంటే, ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులకు వెరీ వెరీ హై అనిస్తూ కామాలో అటూ ఇటూ మారుస్తూ డిజైన్ చేశారు. కానీ ఒకే ఒక్క బడ్జెట్ ప్రాజెక్ట్కి మాత్రం సింపుల్గా గుడ్ అని వదిలేశారు. ఇది చూస్తుంటే ఇందులో ఎలాంటి సైంటిఫిక్ క్యాల్కులేషన్ లేదని. వైజాగ్ విజయనగరం హైవే అనుకుని రఘు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ వాళ్ళను అనుకున్న వెంచర్ అండి ఇది. ఓకా ఆవాస్ ఇదంతా వెంచర్ ఆర్చ్ అండి ఇది.
లోపలంతా కూడా మంచి డెవలప్మెంట్ ఉందండి. హైవే అడ్జసెంట్ బిట్ ఇమీడియట్ గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కానీ లేదా ప్రొఫెసర్స్ కి అకామిడేషన్ లాగా అవైల్ చేయడానికి కానీ అండ్ స్టూడెంట్స్ హాస్టల్స్ లా కన్స్ట్రక్షన్ చేసుకుని ఇవ్వడానికి కూడా మంచి ఫీజిబిలిటీ లొకేషన్ అండ్ వాల్యూ ఫర్ మనీ ఫ్యూచర్ లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఇందులో ఉందండి. అండ్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకి 34,000 అండి. ఈ ఏరియాలో ఈ హైవేని ఆడుకొని రీజనబుల్ ప్రైస్ మనకి మంచి ఫీజిబిలిటీ ఉంటుంది. రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయండి. థ్యాంక్ యూ. రఘు కాలేజ్ వాల్ ఆనుకొని నారాయణ ఎస్టేట్స్ హైవే వైజాగ్ విజయనగరం హైవేకి 100 మీటర్స్ లోపలికి ఈ నారాయణ ఎస్టేట్స్ అండి. అంతా కూడా వెంచర్ చూడొచ్చు. పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ చుట్టూరు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. ఇమీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకుని రిసైడ్ చేయడానికి కానీ లేదా రెంట్లకి ఇచ్చుకోవడానికి కానీ మంచి ప్రాపర్టీ అండి. మంచి ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మంచి రిటర్న్స్ కూడా వస్తుంది. స్క్వేర్ యార్డ్ 22,000. ఈ మార్కెట్ సరౌండింగ్స్ లో 25,000 నుంచి 30,000 వరకు ఉందండి. ప్రస్తుతానికి 22,000 మనకి స్క్వేర్ యార్డ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శేషాద్రి టౌన్షిప్ వారి వెంచర్ ఇది. మనకి హైవేకి 300 మీటర్స్ దగ్గరలో అండ్ మొత్తం డెవలప్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజెస్, సిసి రోడ్స్, ప్లాంటేషన్ అంతా కంప్లీట్ అయింది. వెంచర్ డెవలప్మెంట్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మెయిన్ భోగాపురం ఊరికి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో అండ్ నాతవలస టోల్ గేట్ కి అతి చేరువలో అండ్ హైవేకి జస్ట్ 300 మీటర్ల లోపలికి వస్తాయి వెంచర్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా వాల్యూ ఫర్ మనీ వెంచర్ అండి. మనకి ఇది వచ్చేసి స్క్వేర్ యార్డ్ 23,000 చెప్తున్నారండి. అండ్ ఒకసారి చూడొచ్చు వీటి యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా. ఈ చేరువలో శేషాద్రి టౌన్షిప్ మీరు చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్న రోడ్డు అదే హైవే అండ్ వెంచర్ నుంచి జస్ట్ 300 మీటర్స్ దూరంలో మనకి వెంచర్ అండి. అండ్ హైవే ఆనుకుని ఉన్నది అండ్ డెవలప్మెంట్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అండ్ సిసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఆల్రెడీ మొత్తం వెంచర్ ఫుల్ డెవలప్మెంట్ అయిపోయిందండి. అండ్ మనకి ఇది వాల్యూ ఫర్ మనీ అండ్ వెరీ ప్రైమ్ లొకేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. నేషనల్ హైవే 16 ని ఆనుకున్న వెంచర్ ఇది. ఇమీడియట్ నాతవలస టోల్ గేట్ దాటిన తర్వాత శ్రీకాకుళం రోడ్ లో నేషనల్ హైవే ఆనుకున్న వెంచర్ కార్నర్ స్టోన్. చాలా మంది కస్టమర్ హైవే ఆనుకుని వెంచర్ కావాలని కోరుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క మంచి అవకాశం అండ్ చాలా డెవలప్డ్ ఉన్న లొకేషన్ కూడా. జస్ట్ నాతవలస ఊరు ఆనుకునే వెంచర్ ఇది కార్నర్ స్టోన్. మీరు వెంచర్ చూడొచ్చు. అన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఇది ఆర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ దిస్ లొకేషన్ ఈజ్ యాక్చువల్లీ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, రెడీ ఫర్ లివింగ్. చుట్టుపక్కల మనం చూస్తుంటే ఊరును ఆనుకున్న వెంచర్ ఇది. దానివల్ల ఏంటంటే మనకి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ రిసైడ్ అవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని చూడొచ్చు. ఇట్స్ సిసి రోడ్స్ వస్తాయి. ఇట్స్ స్టార్టింగ్ లో ఉంది. ఆర్చ్ అవుతుంది. కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. లేఅవుట్ డివైడింగ్ అన్ని అయిపోయినాయి అండ్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయింది అండ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ మాత్రమే పెండింగ్. అండ్ ఇట్స్ ఎ మెయిన్ లొకేషన్ adjacent to highway, నేషనల్ హైవే, చెన్నై కల్కట్టా హైవే అండి ఇది NH16. సో దాని ఆనుకున్న వెంచర్ నాతవలస టోల్ గేట్ దాటిన తర్వాత. హైవే ఆనుకున్న మరొక అద్భుతమైన వెంచర్ అవినాష్ ప్రాపర్టీస్ వారి హైవే సిటీ. మీరు చూడొచ్చు. ఇది హైవే ఫ్లైఓవర్, నేషనల్ హైవే 16 ఫ్లైఓవర్, చెన్నై కల్కట్టా హైవే ఇది. సో దానికి అడ్జసెంట్ గా ఇమీడియట్ గా ద ఫస్ట్ బిట్ దానికి అడ్జసెంట్ గా ఈ వెంచర్ ఉందండి. అండ్ అరౌండ్ ద వెంచర్ దెర్ ఇస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రెసిడెంట్స్ ఉన్నారు. చుట్టుపక్కల బ్యాక్ సైడ్ కూడా రెసిడెన్షియల్ జోన్ ఇదంతా.
సో ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారికి, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారికి, ఇది ఒక హైవే అనుకుని కావాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన మంచి అవకాశం. అండ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్ అన్ని కంప్లీట్ అయినాయండి. ఇంకా కమింగ్ ఎలక్ట్రిసిటీ ఒకటి బాకీ ఉంది. అండ్ ప్రైమ్ లొకేషన్ లో కావాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన వెంచర్. థ్యాంక్ యూ.